నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చివరిలో రామాయణం గురించి చిన్న ప్రశ్న ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. ఆత్మవిశ్వాసం అనేది అదృష్టం కన్నా గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురుచూడడు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగేది ఏమీ ఉండదు. విజయపథంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 18, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:01 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం మధ్యాహ్నం 2:11. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:10. తిథి దశమి సాయంత్రం 5:33 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:53 వరకు. తదుపరి మక. కరణము కరిజ సాయంత్రం 5:33 వరకు. తదుపరి పనిజ ఉదయం 6:47 వరకు. తదుపరి విష్టి. యోగము గండము రాత్రి 12:40 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:01 నుండి 7:35 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. వర్జ్యం రాత్రి 9:26 నుండి 11:14 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు ఉదయం 6:10 నుండి 7:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:40 వరకు. ఏప్రిల్ 18 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి సాయంత్రం 5:33 వరకు. తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. ఈరోజు ఉన్న ముహూర్తాలు మకా నక్షత్రమున గురువారం మేష లగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి వాహన ముహూర్తము గురువారం ఉదయం 7:56 మొదలై శుక్రవారం ఉదయం 10:56 వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. అలాగే ఆశ్లేష నక్షత్రమున మీనా లగ్నమందు అక్షర అభ్యాసం చేయడానికి ముహూర్తము గురువారం తెల్లవారుజామున 5:52 నుండి ఉదయం 7:03 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వచ్చినా శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:56 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ ప్రత్యేకత ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి. మరణానికి హిందూ దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది ఈ ధర్మరాజ దశమి పండుగ. యమధర్మరాజు అని కూడా పిలువబడే యమకు అంకితం చేసిన పూజ ఈరోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్రమాసంలో శుక్లపక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. అంటే ఈరోజు యమధర్మరాజుకి పూజ చేసినందువల్ల ప్రాణభయం
ప్రాణగండం వంటివి తొలగిపోతాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: విష్ణుమూర్తి అవతారంలో ఆదిశేషుడు, రామవతారంలో ఎవరిగా రాముడికి తోడే ఉండెను? లక్ష్మణుడు. ఈరోజు ప్రశ్న: రామాయణంలో హనుమంతుడు లంకా ప్రయాణం చేయడాన్ని ఏ కాండంగా పిలుస్తారు? బాలాకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, భారతికాండ? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ముఖ్య కార్యక్రమాలలో పూర్తి చేయడంలో శ్రమించాల్సిన పరిస్థితి. వృషభ రాశి: ఊహించని రీతిలో కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మిథున రాశి: సోదరులు, స్నేహితుల సహాయం సైతం అందుకుంటారు. కర్కాటక రాశి: రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు, తరచూ ప్రయాణాలు చేస్తారు. సింహరాశి: కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కన్యరాశి: ఆత్మీయులు, బంధువర్గం నుంచి ఆశించిన సహాయం అంతగా అందదు. తులారాశి: చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అర్థిస్తారు. వృశ్చిక రాశి: కష్టపడిన ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. ధనుస్సు రాశి: కొన్ని వ్యవహారాలను కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి: మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో మిత్రులు సహకరిస్తారు. కుంభరాశి: డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. మీనరాశి: కొన్ని సమస్యల పరిష్కారంపై చొరవ తీసుకున్న ఫలితం ఉండదు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.